నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను ప్రియా శర్మ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో ప్రాజెక్టులపై పొలిటికల్ వార్ పోటాపోటీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రాజెక్టుల సందర్శన ఇవాళ కృష్ణా జిల్లా పామరులో జగన్ పర్యటన విద్యా దీవెన నిధులను విడుదల చేయనున్న సీఎం మేడిగడ్డను కూల్చాలని కుట్ర చేస్తున్నారు చిత్తశుద్ధి ఉంటే రిపేర్లు చేయాలన్న కేటీఆర్ శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్న అర్చకులు గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ క్రిష్ విచారణ హాజరుపై కొనసాగుతున్న సస్పెన్స్ బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాకు తుది మెరుగులు నేడు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ మధురానగర్ కాలనీ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగానికి తోడు డ్రైవర్ నిర్లక్ష్యంతో పలుమార్లు కారు పల్టీలు కొట్టి సినిమా సీన్ను తలపించింది. పక్కనున్న డివైడర్ను వేగంగా ఢీకొంది. వెల్లంకి ఫుడ్స్ వద్ద జరిగిన ఈ ఘటనతో స్థానికులు వాహనదారులు బెంబేలెత్తిపోయారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ మధురానగర్ కాలనీ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగానికి తోడు డ్రైవర్ నిర్లక్ష్యంతో పలుమార్లు కారు పల్టీలు కొట్టి సినిమా సీన్ను తలపించింది. పక్కనున్న డివైడర్ను వేగంగా ఢీకొంది. వెల్లంకి ఫుడ్స్ వద్ద జరిగిన ఈ ఘటనతో స్థానికులు వాహనదారులు బెంబేలెత్తిపోయారు.
తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార ప్రతిపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. ఒకరు చెలో మేడిగడ్డ అని పిలుపునిస్తే మరొకరు చెలో పాలమూరు రంగారెడ్డి అని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ కు బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వం కాళేశ్వరం అంశంలో ఒక్క అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రాజెక్టునే ఫెయిల్యూర్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది అంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అధికార పార్టీ ఆరోపణలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. బ్యారేజ్లో కుంగిపోయిన పిల్లర్లకు మరమ్మతులు చేయించి వచ్చే యాసంగికి రైతులకు నీరు అందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే మాజీ మంత్రులు కడియం, హరీష్ రావు అన్నారంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీని ద్వారా నీటి వినియోగంపై ఉన్న అవకాశాలను వివరించబోతున్నారు. ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడులు ఏ స్థాయిలో పెరిగాయి అన్న దానిపై వివరాలు వెల్లడించబోతున్నారు. కాళేశ్వరం గొప్పతనాన్ని తెలియజేసేందుకే తమ పర్యటన చేస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రేవంత్ సర్కార్ బాధ్యత మర్చిందని ఫైర్ అయ్యారు. మేడిగడ్డపై ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో అన్ని రిజర్వాయర్లు పరిశీలిస్తామన్నారు కేటీఆర్. బాధ్యత మరిచి ఇవాళ రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలు కాదు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దుష్ట రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, ప్రజలకు మళ్ళొక్కసారి కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి, గొంతులు ఎండిపోకుండా మంచినీళ్ళకు కూడా గోస రాకుండా ఎండాకాలంలో చూసుకోవడానికే ఇవాళ మా పర్యటన. మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, దాదాపు 1500-1600 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 270 కిలోమీటర్ల సొరంగ మార్గం, అంతా కలిపితే కాళేశ్వరం. ఇవాళ మా ప్రయాణం మొట్టమొదటిగా ఈ రోజు మేడిగడ్డ, తర్వాత అన్నారం పోతా ఉన్నాం. తదనంతరం రాబోయే రోజుల్లో అన్ని రిజర్వాయర్లు కూడా సందర్శిస్తాము, అన్ని చోట్లకు కూడా పోతాము. ఇది మొదటిది మాత్రమే, ఇవాళ పర్యటన మొదటి భాగం మాత్రమే. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది. ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే, సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను, మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ప్రతిష్టాత్మకమైందని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా కేసీఆర్ నిర్మించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో జరిగినట్లు, లేనిది ఉన్నట్లు చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు ఆయన. పోయి ప్రతిసారి 3 పిల్లల దగ్గరికి అవునండి, పోగా కారు టైర్ పంక్చర్ అవుతుంది, కారు బయట పడేస్తామా, పంక్చర్ టైర్ సరి చేసుకుంటాం, నడిపిస్తాం, ఒక మోటార్ సైకిల్ చెడిపోతుంది, పడేస్తామా. ఇది ఈ రోజు ఒక ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి చిన్న లోపాలను సవరించుకోవాల్సింది పోయి ఏదో అయిపోయింది అని భూతద్దలు పెట్టి చూపించడం ఇది కరెక్ట్ కాదు. అది మీ బాధ్యత రహితంగా చేసేటువంటి పనులు ఇవన్నీ. మేము కూడా అధికారాలు ఉన్నాం, 10 ఏళ్లు ఉన్నాం. మీ కాళేశ్వరం కల్వకుర్తి ప్రాజెక్ట్ అసంపూర్తిగా ఉంటే మేము ఎన్నడూ కూడా వాటి గురించి కామెంట్ చేయలే. అసంపూర్తి ఉన్నదాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేశాం, రైతులు నీళ్ళు అందించాం. మీరు పని చేయండి. పాలమూరు రంగారెడ్డి ఉంది, 90% వర్క్ అయింది, ఇంకా 10% వర్క్ ఉంది, పూర్తి చేయండి. మంచి మీద సంపాదించుకోండి. కానీ అది పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళి బురద చల్లాలి, గత ప్రభుత్వం యొక్క పనులను బురదలో పెట్టి చూపించాలి ఏదో జరిగిపోయిందని. ఏది సరిపోతుందంటే కడెం ప్రాజెక్టు పోలేదంటే 2 సార్లు తెగింది. మేము చిన్నప్పుడు చూసినాం, 2 సార్లు తెగిపోయింది కడెం ప్రాజెక్ట్. అంటే రేగా ప్రాజెక్ట్ తెగిపోతాయి. ఇది తెగలేదు, కేవలం 3 పిల్లలు కుంగినాయి 3 పిల్లలు. అది 86 పిల్లలకు 3 పిల్లలు కుంగినాయి. చిన్న సమస్య ఉండొచ్చు, అది ఇంజనీర్లను కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని రెక్టిఫై చేసి మిగతా 86 పిల్లల్లో మిగతా 83 పిల్లలు మంచిగా ఉన్నాయి కదా, బ్రహ్మాండంగా ఉన్నాయి. పోయి ప్రతిసారి 3 పిల్లల దగ్గరికి అవునండి, పోగా కారు టైర్ పంక్చర్ అవుతుంది, కారు బయట పడేస్తామా, పంక్చర్ టైర్ సరి చేసుకుంటాం, నడిపిస్తాం, ఒక మోటార్ సైకిల్ చెడిపోతుంది, పడేస్తామా. ఇది ఈ రోజు ఒక ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి చిన్న లోపాలను సవరించుకోవాల్సింది పోయి
వెంకటం బీఆర్ఎస్ చెలో మేడిగడ్డకు కౌంటర్గా చెలో పాలమూరు రంగారెడ్డికి పిలుపునిచ్చింది అధికార కాంగ్రెస్. సిడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ రెడ్డి సారథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేల్లో సీఎం రేవంత్ రెడ్డి మినహా మిగతా 11 మంది ఎమ్మెల్యేలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించనున్నారు. అక్కడ జరిగిన పనులు, వాటి నాణ్యతను పరిశీలించనున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురయ్యాయి అనేది ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు వివరించనున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు చెప్పండి. మరోవైపు కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు పిలుపునిచ్చింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క సందర్శనలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యంగా వంశీచంద్ రెడ్డి, టీడీపీ సభ్యులుగా ఉన్నటువంటి వంశీచంద్ రెడ్డి ఈ సారథ్యం వహిస్తా ఉన్నాడు ఈ సందర్శనకు. ముఖ్యంగా వరుసగా పాలమూరు రంగారెడ్డికి జరిగే ప్రాంత ప్రాజెక్టు పనులు పూర్తయి ఉంటే పాలమూరు జిల్లా ప్రజలకు ఎంతో మేలు జరిగేదంటూ కూడా వారు ఆరోపిస్తా ఉన్నారు. దాంతో పాటుగానే వైఎస్ హయాంలో 90% పనులు పూర్తి చేసినప్పటికీ 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో దాదాపు 10% పనులు కూడా పూర్తి చేయలేదు. కాళేశ్వరం మీద పెట్టిన శ్రద్ధలో పావు వంతు శ్రద్ధ కూడా పాలమూరు రంగారెడ్డి మీద పెట్టినా గానీ ఇప్పటికే పూర్తి అయిపోయేది అంటూ కూడా వారు ఆరోపణలు చేస్తా ఉన్నారు. దాంతో పాటుగానే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి టెండర్లను పిలిచిన క్రమంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపణలు చేసింది. అవే ఆరోపణలు కొనసాగిస్తూ కూడా అక్కడ ఎంతవరకు ఇప్పటి వరకు పనులు పూర్తయ్యాయి. దాంతో పాటుగానే ఆ పాలమూరు ప్రజలకు ఇప్పటికే నీరు అందించాము. అక్కడ ఉన్నటువంటి కర్వెన, ఉదండాపూర్, అలాగే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లకు సంబంధించి పనులు ఎంతవరకు వచ్చాయి, ఇప్పటికే ఆయా ప్రాంతాలు ఆ రిజర్వాయర్ల ద్వారా వ్యవసాయానికి నీరు అందిస్తున్నామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అలాగే కేసీఆర్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, దాంతో పాటుగానే గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పదవులు చేపట్టినటువంటి నిరంజన్ రెడ్డి కూడా ఆ ప్రాంతానికి నీరందించామంటూ కూడా శశిశామలం చేశామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా ప్రజలకు అక్కడ ఉన్నటువంటి నిజాలు తెలిసేందుకు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు, దాని కింద ఉన్నటువంటి రిజర్వాయర్లు, ప్రాజెక్టుల సందర్శనను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలు సందర్శించనున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి మినహా మిగతా 11 మంది ఎమ్మెల్యేలు, అలాగే ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క సందర్శనలో పాల్గొంటారు. అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. మొదట 11 గంటలకు కర్వెనా ప్రాజెక్టు వద్ద వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ కాంట్రాక్టుల్లో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, ఆ పనుల్లో జరిగినటువంటి జాప్యం, నిర్లక్ష్యం, టెండర్లు ఎవరెవరికి కేటాయించారు. అనంతరం కూడా మధ్యాహ్నం 2 గంటలకు ఉదండాపూర్ రిజర్వాయర్ వద్దకు వెళ్లి అక్కడ జరుగుతున్నటువంటి పనులు ఎంతవరకు జరిగాయి ఏంటి అనేది కూడా వివరించారు. సాయంత్రం 4 గంటలకు లక్ష్మీదేవిపల్లి, ముఖ్యంగా ఇది షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది, ఆ పనులు ఎంతవరకు వచ్చాయి, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు ఎంతవరకు వచ్చాయి, ఆ ప్రాజెక్టులో ఎంతవరకు ఇప్పటి వరకు నీరు అందించాము అనేది కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పరిశీలించనుంది. దాని కింద యావత్ తెలంగాణ ప్రజానికానికి వాస్తవాలు తెలిసేందుకే
చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క పర్యటన పెట్టుకుంటామంటూ కూడా టీడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా పాలమూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో కూడా కేసీఆర్ గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. మరోసారి పాలమూరు ప్రజలకు ఆయన న్యాయం చేసి ఉంటే, కేసీఆర్ ప్రజల హయాంలో కూడా పాలమూరు ప్రజలకు నీరందించి ఉంటే దమ్ముంటే అక్కడ మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయాలంటూ కూడా సవాల్ విసరడం జరిగింది. దాంతో పాటుగానే ఇవాళ ఈ యొక్క బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు సంబంధించి కౌంటర్ గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలమూరు ప్రాజెక్టు సందర్శనకు వెళ్తా ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పశు సంవర్ధక శాఖలో జరిగిన గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నేడు మరోసారి 4 నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు ఏసీబీ అధికారులు. పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్న డిప్యూటీ డైరెక్టర్స్ సంగు గణేష్, రఘుపతి రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ కేశవ సాయి, ధర్మపురి రవిలను విచారించనున్నారు. నిన్న సుదీర్ఘంగా 6 గంటల పాటు విచారించిన అధికారులు కీలక సమాచారం రాబట్టారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ లో అందిస్తారు. ఉషా, చెప్పండి. గొర్రెల స్కామ్ సంబంధించి 3 రోజుల కస్టడీలో ఏసీబీ తీసుకున్నది కాబట్టి ఈ రోజు రెండో రోజు విచారణలో భాగంగా ఎన్ని క్వశ్చన్లు సంధిస్తారు. నిన్న 6 గంటల పాటు సంధించినటువంటి అధికారులు వీరి దగ్గర నుంచి, ఈ 4 దగ్గర నుంచి ఎలాంటి సమాచారాన్ని సేకరించారు, మొత్తం మీద గొర్రెల స్కామ్ లో 2,10,00,000కి సంబంధించి అవకతవకలు జరిగాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఈ 4 ఇచ్చేటటువంటి సమాచారం మేరకు మిగిలిన వారు ఎవరెవరు ఉన్నారు, ఇందులో బడాబాబులు ఎవరు ఉన్నారు, ఇప్పటికే ఏదైతే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వల్ల ఓఎస్డీ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ మీద కూడా అభియోగాలు వస్తున్నాయి కాబట్టి అతన్ని కూడా విచారిస్తారా అన్న సందేహం అయితే ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో 4 నిందితుల్ని విచారించనున్నారు. నిన్న 6 గంటలు విచారించారు కాబట్టి ఈ రోజు ఎన్ని గంటలు విచారిస్తారు, అలాగే కాంట్రాక్టర్ మొయినుద్దీన్ ఎవరైతే ఉన్నారో పశుసంవర్ధక శాఖ అధికారులు కలిసి స్కామ్ కు పాల్పడ్డారనేది తెలుస్తోంది. ఈ మొత్తం కూడా నగదు మొత్తం కూడా బినామీ అకౌంట్లకు, ప్రైవేట్ అకౌంట్స్ మొత్తానికి కూడా ట్రాన్సాక్షన్స్ చేసినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నగదు ఎప్పుడు విత్డ్రా చేశారనే దానిపై బ్యాంకులకు కూడా లెటర్ రాసే అవకాశం ఉంటుంది ఏసీబీ. అలాగే నిందితులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు గొర్రెల స్కామ్ లో జరిగినటువంటి మొత్తం స్కామ్ ఏదైతే ఉందో దీనికి మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా వీరిని అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ 2,10,00,000 బినామీ ఖాతాల్లోకి మళ్లించినటువంటి నిందితులు ఎవరెవరి ఖాతాల్లోకి మళ్లించారు, వారిని కూడా పిలుచుకొచ్చి విచారించే అవకాశం ఉంటుంది. కాబట్టి గొర్రెల స్కామ్ లో రెండో రోజు చెంచల్గూడ జైలు నుంచి వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కార్యాలయానికి అయితే తరలించే అవకాశం ఉంటుంది. ప్రియా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుషా. ఎప్పుడు డ్రగ్స్ కేసు తెర మీదకి వచ్చినా అందులో ఎవరో ఒక సెలబ్రిటీ పేరు వినిపిస్తూనే ఉంటుంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు నుండి మొదలుపెట్టి తాజా రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు వరకు ప్రతి దాంట్లోనూ సినిమా తారలే నిందితులు. వారే డ్రగ్స్ పార్టీ కస్టమర్లు, వారే పార్టీ కార్యక్రియలు, వారే అసలు సూత్రధారులు. రాడిసన్ డ్రగ్ కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న మీర్జాను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో జరిగిన పార్టీకి డ్రగ్స్ సప్లై చేసినట్లుగా మీర్జాను గుర్తించారు పోలీసులు. రాడిసన్ డ్రగ్స్ కేసులో నిందితుల సంఖ్య ఇప్పటి వరకు 13కు చేరింది. ఇందులో చాలామంది ఇండస్ట్రీతో పరిచయం ఉన్న వ్యక్తులే కావడం విశేషం. ఈ కేసులో మరో ప్రధాన నిందితుడైన వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ ద్వారా మీర్జా డ్రగ్స్ సరఫరా చేశారు. ఫిబ్రవరిలో ఒకే వారంలో 4 సార్లు రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరిగినట్లుగా పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే ఈ 4 సార్లు కూడా పార్టీలో డ్రగ్స్ అరేంజ్ చేసింది మీర్జాగా పోలీసులు గుర్తించారు. ఒక్కో గ్రామ్ కొకైన్ను 14,000 రూపాయలకు మీర్జా వివేకానంద డ్రైవర్ ప్రవీణ్కు విక్రయించాడు.
ప్రవీణ్ ద్వారా వివేకానందకు చేరిన డ్రగ్స్ను రాడిసన్ హోటల్లో ఉన్న మిగతా స్నేహితులకు అందించాడు. రాడిసన్ హోటల్లో ఉన్న 2 రూముల్లో పార్టీ జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు పార్టీలో పాల్గొన్న డైరెక్టర్ క్రిష్ వ్యవహారంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పార్టీలో పాల్గొన్నందుకు ఇప్పటికే డైరెక్టర్ క్రిష్కు 160 సిఆర్పిసి కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసేందుకు వెళ్లిన సమయంలో క్రిష్ ఇంట్లో లేకపోవడంతో తన కుటుంబ సభ్యుల ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కేసు విచారణకు హాజరయ్యేందుకు తనకు కొంత సమయం కావాలని క్రిష్ పోలీసులను విన్నవించుకున్నారు. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో గచ్చిబౌలి పోలీసులు కోర్టుకు రిమాండ్ రిపోర్టును అందించారు. రిమాండ్ రిపోర్టులో క్రిష్ ఇంకా పరారీలోనే ఉన్నట్లు గచ్చిబౌలి పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే క్రిష్ పోలీసుల ఎదుట శుక్రవారం లేదా సోమవారం హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈ కేసులో నిందితురాలిగా ఉన్న లిషి సోదరి కుషిత గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. ఎఫ్ఐఆర్లో లిషి పేరు వచ్చినప్పటి నుండి తన అక్క ఇంటికి రాలేదని పోలీసులకు చెప్పింది. పోలీసులు నోటీసులు ఇవ్వడంతో తన సోదరి భయపడి ఇంటికి రాకుండా ఉందని, అందుకోసమే నోటీసులకు వివరణ ఇవ్వలేకపోయిందని పోలీసులకు వివరించింది. అయితే ఎప్పుడు డ్రగ్స్ కేసు తెర మీదకు వచ్చినా అందులో సినీ తారల పేర్లు ఖచ్చితంగా కనిపిస్తూనే ఉన్నాయి. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసు నుండి తాజాగా రాడిసన్ డ్రగ్స్ కేసు వరకు ప్రతి దాంట్లో సినీ ప్రముఖుల పేర్లు ప్రత్యక్షమయ్యాయి. తాజాగా జరిగిన ఉదంతాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుల నుండి మొదలుకొని సినీ హీరోలు, డైరెక్టర్ల వరకు అందరి బాగోతాలు డ్రగ్స్ పార్టీతో ముడిపడి ఉన్నాయి. గతంలో నిర్మాత కేపీ చౌదరిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేయగా అందులో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు బయటకు వచ్చాయి. బంజారాహిల్స్లోని రాడిసన్ ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్లో పదుల సంఖ్యలో సెలబ్రిటీలు పార్టీలో ఉన్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం నార్సింగ్ పోలీసులు యూట్యూబ్ లావణ్యను అదుపులోకి తీసుకున్నారు. గత 10 రోజుల క్రితం నార్సింగ్ పోలీసులు యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ను గంజాయి కేసులో అదుపులోకి తీసుకున్నారు. రాడిసన్ హోటల్లో రైడ్ నిర్వహించిన గచ్చిబౌలి పోలీసులకు ఆ పార్టీలో సినీ సెలబ్రిటీలతో పాటు బిజినెస్ మ్యాగ్నెట్లు, యూట్యూబర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొన్నట్లు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ తీసుకున్న కన్జ్యూమర్లను బాధితులుగా పరిగణించాలని గత రాజకీయ నేతలు చెప్పడంతో పోలీసులు వీరిపై పెద్దగా చర్యలు తీసుకోలేదు. కానీ ఇటీవల కాలంలో తరచూ సినీ తారల పేర్లు వినిపిస్తూ ఉండడంతో డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎక్కడ సెలబ్రిటీలు డ్రగ్స్ పార్టీలో దొరికినా పోలీసులు వదిలిపెట్టడం లేదు. వారికి నోటీసులు జారీ చేయడంతో పాటు వారి శాంపిల్స్ను పరీక్షించి ల్యాబ్కు పంపిస్తున్నారు. ఒకవేళ పాజిటివ్గా తేలితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ ఏదైనా సరే అందులో తారలు మాత్రం మెరుస్తూనే ఉంటారు. డ్రగ్స్పై అవగాహన కల్పిస్తున్న తారలు కొందరైతే డ్రగ్స్కు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటూ దారి తప్పుతున్నారు మరికొందరు తారలు. ఏది ఏమైనా డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకుంటున్న తారలకు ఇక చుక్కలు తప్పవంటున్నారు పోలీసులు. చూడాలి మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో. ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్ పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి గరిష్టంగా 78,000 రాయితీగా ఇవ్వనుంది. 2023-24 నుండి 2026-27 వరకు 4 ఏళ్లు నడిచే ఈ పథకానికి 75,021 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం పేరుతో అమలు చేసే పథకానికి రాయితీని 2 భాగాలుగా విభజించి ఇవ్వనుంది. 2 కిలోవాట్ల సామర్థ్యానికి 60%, అంతకు పైబడిన యూనిట్లకు 40% మొత్తాన్ని రాయితీ కింద అందిస్తారు. 3 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి 1.45 లక్షలు ఖర్చయితే అందులో కేంద్రం గరిష్టంగా 78,000 అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పూచీకత్తు అవసరం లేని బ్యాంకు రుణం రూపంలో సమకూరుస్తుంది. రెపో రేట్కు అదనంగా 0.5% వడ్డీని దానిపై వసూలు చేయనుంది. ప్రస్తుతం ఇది 7% ఉంది. ఉత్పత్తి అయ్యే దాంట్లో తొలి 300 యూనిట్లు లబ్ధిదారుడు ఉచితంగా వాడుకోవచ్చు. మిగిలిన 600 యూనిట్లను నెట్ మీటరింగ్ ద్వారా విక్రయించుకోవచ్చు. దీనివల్ల నెలకు 1,265 ఆదాయం వస్తుంది. అందులో 610ని బ్యాంకు రుణ వాయిదా కింద జమ చేసుకుంటారు. దీనివల్ల 7 ఏళ్లలో ఆ రుణం తీరిపోతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2 కిలోవాట్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న వారికి 60,000, 3 కిలోవాట్ల ప్లాంట్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి 78,000 గరిష్ట రాయితీ అందుతుందని చెప్పారు. ఇంటి యజమానులు నేషనల్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
సౌర ఫలకాలు ఇతర వస్తువులు విక్రయించే గుర్తింపు పొందిన విక్రేతల జాబితా దానిలోనే ఉంటుంది. లబ్ధిదారులు వారి ద్వారా వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సౌర వ్యవస్థను ఏర్పాటు చేశాక సంబంధిత డిస్కంలు నెట్ మీటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి. ఈ రెండు పూర్తయిన వెంటనే కేంద్రం రాయితీ మొత్తాన్ని నగదు బదిలీ రూపంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేస్తుంది. కోటి ఇళ్లపై ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల దేశంలో కొత్తగా 30 గిగావాట్ల పునరుత్పాదకత ఇంధనం అందుబాటులోకి వస్తుంది. 25 ఏళ్లలో 72 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అనురాగ్ ఠాకూర్ వివరించారు. सेमीकंडक्टर फैब का अप्रूवल किया है. देश में सेमीकंडक्टर फैब का अप्रूवल देश के लिए बहुत बड़ा निर्णायक मोड़ है ये, और आत्मनिर्भर भारत बनाने की जो संकल्प लिया है प्रधानमंत्री जी ने, उस संकल्प की बहुत बड़ी ये सिद्धि है. पहली कॉमर्शियल फैब भारत की बनेगी, राइट. एक वेफर के अंदर 5000 ऐसी छोटी चिप्स होती हैं, तो प्रैक्टिकली इस प्लांट से साल की 300 करोड़ चिप्स बनेंगी. इस प्लांट से एक वर्ष में एनुअली 300 करोड़ चिप्स बनेंगी. ये चिप्स प्रैक्टिकली 8 सेक्टर्स को कवर करेगी, 8 सेक्टर्स को केटर करेगी. हाई पावर कंप्यूट, इलेक्ट्रिक व्हीकल्स, टेलीकॉम, डिफेंस, कंज्यूमर इलेक्ट्रॉनिक्स, ऑटोमोबाइल, पावर इलेक्ट्रॉनिक्स, इन सब में సెమీకండక్టర్ల కొరత తీర్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా సెమీకండక్టర్ హబ్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు. టాటా, పవర్ చిప్, తైవాన్ సంయుక్తంగా గుజరాత్లోని ధొలేరా ప్రాంతంలో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. पिछले कल ही जैसे माननीय प्रधानमंत्री जी ने हजारों ने करोड़ों किसानों हजारों करोड़ रुपए की किश्त दी, और ये लगातार लगभग 3 लाख करोड़ रुपया भारत सरकार ने किसान के ऊपर खाद और यूरिया के बढ़ते जो दाम दुनिया भर के हैं उसका हिंदुस्तान के किसानों पर बोझ नहीं पड़ना, और लाखों करोड़ की सब्सिडी हमने पिछले कुछ सालों में दी. आज का निर्णय भी पोटास के लिए 2.38 रुपए प्रति किलो, सल्फर के लिए 1.89 रुपए प्रति किलो सब्सिडी निर्धारित की गई है. इन दरों से जो डीएपी की बोरी है वो बैग 1350 रुपए का पिछले साल मिलता था, इस साल भी 1350 रुपए में ही मिलेगा. इसी प्रकार से एनपीके 1470 रुपए प्रति बैग 45 एनपीके है, वो एसएसपी है. హైదరాబాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సినీ నటులు ఇవాల్టి నుంచి సందడి చేయనున్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో భాగంగా టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ కి చెందిన సినీ తారలు క్రికెట్ మ్యాచ్లతో అభిమానులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా CCL 10వ సీజన్ లో భాగంగా మరోసారి గ్రౌండ్ లో అడుగు పెట్టనున్నారు. హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో రోజుకు 2 మ్యాచ్లు చొప్పున 3 రోజుల పాటు మ్యాచ్లు జరగనున్నాయి. తెలుగు వారియర్స్ వర్సెస్ పంజాబ్ ది షేర్స్, చెన్నై రైనీస్ వర్సెస్ భోజ్పురి దబాంగ్స్ మ్యాచ్లు ఇవాళ జరుగుతాయి. హీరో అఖిల్ కెప్టెన్సీలో తెలుగు వారియర్స్, ప్రముఖ యాక్టర్ సోను సూద్ కెప్టెన్ గా పంజాబ్ ది షేర్ తో పోటీ పడనున్నాయి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.